వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లో ఒకంత సంతోషాన్ని వ్యక్తపరిచేలా చేస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవల ఆయన తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా ప్రజా ఆమోదయోగం పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, దాదాపు 40 ఏళ్లకు పైగా కూడా కనీసం గ్రామాల్లో జాతీయ పండుగలు నిర్వహించేందుకు సరైనటువంటి నిధులు లేక పంచాయతీలకు ₹100, అలాగే పెద్ద పంచాయతీలకు అంటే మేజర్ పంచాయతీలకు ₹250 ఇస్తూ ఉంటే వాటిని అనూహ్యంగా భారీగా పెంచి ఈ జాతీయ పండుగలను అద్భుతంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ₹100 ఉన్నటువంటి స్థానంలో 10,000, అలాగే ₹250 మేజర్ పంచాయతీలకు ఇచ్చేటువంటి స్థానంలో ₹25,000 పెంచినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ నిర్ణయాలతోటి కేవలం జనసేనకి, ఆంధ్రప్రదేశ్కే కాదు, కూటమి ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు వస్తుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ తరువాత జరిగేటటువంటి ఎన్నికలకు దూరమైనటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడూ కూడా లేనటువంటి పరిస్థితి. తమకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమకున్నటువంటి పెత్తనాన్ని చలాయిస్తూ ఆ ఎన్నికల్లో గెలిచేందుకు అనేక అడ్డదారులు తొక్కినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతూ ఉన్నటువంటి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి కూటమి ప్రభుత్వం మా అభ్యర్థిని మేము నిలబట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడం వెనుక పవన్ కళ్యాణ్ హస్తం ఉంది, పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచన ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సూచన మేరకే టీడీపీ అభ్యర్థిని చివరి వరకు కూడా నిలబెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి ఆ పార్టీ పవన్ కళ్యాణ్ సూచనతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే విశాఖకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఓటర్లు దాదాపు 841 మంది ఉంటే అందులో 615 మంది వరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్లుగా ఉన్నారు. అలాగే 215 మంది వరకు కూడా టీడీపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. 11 ఓట్లు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇందులో ఖాళీగా 11 మంది ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే దీన్ని బట్టి చూస్తుంటే దాదాపుగా కూడా 400 వరకు ఎక్కువగా మెజారిటీ వైసీపీకి ఉంది. ఇప్పటికే ఆ ఓటర్లంతా కూడా కూటమిలో మేము చేరుతాం, మేము పార్టీ మారుతామని చెప్పినటువంటి పరిస్థితి. అవసరమైతే కూటమికి మేము ఓటేసి ఖచ్చితంగా కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు లోపాయకారి ఒప్పందానికి కూడా దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కూటమి ఒక నైతిక బాధ్యత వహిస్తూ, ఒక నైతికంగా వ్యవహరిస్తూ రాజకీయాలను హుందాతనంగా నిర్వహించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఎన్నికల నుంచి తప్పుకోవడం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే ఆనందం వ్యక్తమవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలబెట్టకపోవడం వెనుక జనసేనాని పవన్ కళ్యాణ్ సూచనలే ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఆయన హుందా పాలిటిక్స్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా హుందా రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి పాలకుడైతే ఏ విధంగా ఉంటుంది అనేది జనసేనాని పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే బలం లేని చోట పోటీ చేసి అనైతికంగా ఆ ఓటర్లందరినీ కూడా తమ వైపుకు లాక్కొని వాళ్ళ ద్వారా గెలిచేటటువంటి గెలుపు కాదు, ఇది రాజకీయ అనైతికతకి కారణమవుతుంది అని చెప్పేసి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సూచన మేరకే టీడీపీ అధినేత అలాగే సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థిని నిలబెట్టకుండా వెనక్కి తగ్గినట్టు పార్టీ వర్గాల్లో కూడా చర్చ సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు మనం కానీ చూసుకున్నట్లయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఆ సందర్భంలో అప్పటికే కాంగ్రెస్ మీద గుర్రుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా పార్టీ నుంచి రాకపోయినప్పటికీ కూడా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ వర్గం ద్వారా కాంగ్రెస్లో చీలికలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు చిత్తూరు జిల్లాలో జరిగాయి. ఆ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ మనిషిగా ముద్రపడి జగన్ టీం మెంబర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో అనైతికంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఓటర్లు. సో వాళ్ళందరినీ కూడా క్యాంపు రాజకీయాలతోటి తమ వైపుకు తిప్పుకొని ఒక్క ఓటుతోటి ఆయన స్వతంత్ర అభ్యర్థిని ఎమ్మెల్సీగా పెట్టి గెలిపించినటువంటి పరిస్థితి. అంటే అనైతికత అనేటటువంటి ఆలోచన వైసీపీ ప్రారంభం కాకముందు నుంచే వైసీపీకి సంబంధించినటువంటి పెద్దల మెదళ్లలో ఉంది అనేదానికి గతంలో జరిగినటువంటి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలే దీనికి ఉదాహరణ. అయితే ఇప్పుడు వైసీపీ
ఒకవేళ టీడీపీ కానీ కూటమి అభ్యర్థిగా నిలబెట్టి కానీ ఉంటే అనైతికంగా నిలబెట్టారు. సో అనైతికంగా నిలబెట్టి హుందా రాజకీయాలు చేయట్లేదు అనేసి వైసీపీ నాయకులు బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు హుందాతనంగా వ్యవహరించినటువంటి కూటమి ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టకుండా ఖచ్చితంగా మాకు బలం లేదు కాబట్టి అభ్యర్థిని నిలబెట్టట్లేదని చాలా హుందా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో భయపడి వెనక్కి తగ్గింది టీడీపీ అని చెప్పేసి వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైనప్పటికీ కూడా అంటే హుందా రాజకీయాలు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ హుందాతనంతో రాజకీయాలకు ఒక ప్రతిష్ట తీసుకురావాలి అని చెప్పేసి రాజకీయాలకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరి కలయికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు నిజంగా హుందాతనంతో ముందుకు సాగుతున్నాయనే దానికి ఇదొక గొప్ప ఉదాహరణ. బలం లేకుండా అభ్యర్థిని నిలబెట్టడం కరెక్ట్ కాదు అనేటటువంటి యోచనతోటి వీళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొత్తానికి విశాఖకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు లాంఛనం అయినప్పటికీ కూడా ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల మనసులను చూరగొనింది అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి హుందా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూసి దాదాపు 5 ఏళ్లకు పైచిలకు అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ నిర్ణయం ప్రతి ఒక్కరిలో కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేసేలాగా ఉంది. దీని వెనక ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ కావచ్చు, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి హుందాతన నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి సర్వత్రా హర్షం వ్యక్తం చేసేందుకు కారణమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎనాలిసిస్. మరొక ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం.